అవతార్ మే హే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభువుచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని శేషారత్నం గారు పాడతారు. అనంతరం సంకీర్తనలో ముందుగా అల్లూరి శ్రీనివాసరావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శేషారత్నం గారు. जय बाबा जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। सहस्रकोटि युगधारिणे नमः। नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेरु बाबा जोहारुलिवे श्री मेरु बाबा महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमेवा इह परानंद जीवनमेवा भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत నంతము చేసి అజ్ఞానాంధత కంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపు అవ్యయ మోక్షం బను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి అందరికీ జై మెహర్ బాబా అమ్మ రజని జై బాబా అండి. శేషారత్నం గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మరి సంకీర్తనలోకి వెళ్దామండి. సంగీతంలో ముందుగా అల్లూరి శ్రీనివాస్ గారు పాడతారు. తర్వాత అప్పారావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. జై బాబా అండి. రజనీ మేడం గారు. అవతార్ మెహర్ జై. బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరం శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా నీ దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదేంచు పరమేశ్వర నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా
దేవాదిదేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్నుగాంచి సేవించుటను బాంధము మము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమెంతయు వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా థ్యాంక్ యూ అండి రజని మేడం గారు జై బాబా అండి అందరికీ జై బాబా అండి చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా మీకు. బాబుజీ గారు రాసిన అద్భుతమైన సంకీర్తనలో ఇదొక ఆణిముత్యం. మంచి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. శ్రీనివాస్ గారు ఇప్పుడు అప్పారావు గారు సంకీర్తన చేస్తారు. తర్వాత మెహర్ దినేష్ రెడీగా ఉండాలి. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा रजनी गाరు. जय बाबा. జై अवतार मेहर बाबा की जय. ఎంత పుణ్యము చేసిరో మేరుని మండలి, ఎంత పుణ్యము చేసిరో మేరుని మండలి, మేరుని సేవలో భరత సౌమిత్రుల, మేరుని సేవలో భరత సౌమిత్రుల మరిపింప చేయగలిగిన ఆది రుచి సోదరులు ఎంత పుణ్యము చేసిరో. సేవలో పవన సుతుని, భక్తిలో ప్రహ్లాదుని, సేవలో పవన సుతుని, భక్తిలో ప్రహ్లాదుని మరిపింప చేయగలిగిన ఆది రుచు సోదరులు, మరిపించగలిగిన ఆది సోదరులు ఎంత పుణ్యము చేసిరో మేరుని మండలి. ప్రియతముని గాథను ప్రేమతో రచించిన, ప్రియతముని గాథను ప్రేమతో రచించి ఫ్రాన్సిస్ బాబా జాను, చార్లెస్ పుర్డము, ఫ్రాన్సిస్ బాబా జాను, చార్లెస్ పుర్డోములు ఎంత పుణ్యము చేసిరో మేరుని మండలి. ప్రభువును ప్రథమముగా ఆంధ్రాకు అందించి, ప్రభువును ప్రథముగా ఆంధ్రాకు అందించి ధన్యత గాంచిన కేడిఆర్ఎములు, ధన్యత గాంచిరి కేడిఆర్ఎములు ఎంత పుణ్యము చేసిరో. ఆంధ్ర పర్యటనలో ప్రభువుకు సారథి అయి, ఆంధ్ర పర్యటనలో ప్రభువుకు సారథి అయి ధన్యుడు అయినాడు ధర్మారావు నాయుడు, ధన్యుడు అయినాడు ధర్మారావు నాయుడు ఎంత పుణ్యము చేసిరో మెహరుని మండలి, మెహరుని మండలి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబండి రజనీ గారు. జై బాబా అండి అప్పారావు గారు.
చాలా చక్కటి జయబాబమ్మ. సంకీర్తన. ఇది ఎవరు రాశారు అప్పారావు గారు? ఎంబీజీ గారండి, ఎంబీ శాస్త్రి గారు. అవునా? ఓకే అండి. జై బాబా అండి. రాసిన ఆయనకి, చక్కగా పాడిన మీకు ధన్యవాదాలు. జై జయబాబు, మెహర్ బాబా. జయబాబు, జయబాబు, జయబాబు అండి, జై బాబా. ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ దినేష్ సంకీర్తన చేస్తాడు. తర్వాత జి నాగమణి గారు రెడీగా ఉంటారు. దినేష్, జై బాబా. అమ్మ నెక్స్ట్ పాడుతాను. ఓకే. జి నాగమణి గారు మీరు సంకీర్తన చేయండి. లేరా? నాగమణి గారు, జై బాబా. ఓకే. శర్మ గారు మీరు పాడతారా? జై బాబు, జై బాబు. జై బాబా అండి. అన్మ్యూట్ అవ్వలేదు. నాగమణి గారు ఉన్నారండి. పాడండి అవునా? నాగమణి గారు, ఉన్నాడు. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అవతార్ వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా నిన్ను ధ్యానింతును నిన్ను భజింతును నిన్ను ధ్యానింతును నిన్ను భజింతును వేరొక వరమడుగనుగా బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా నీ నామమొసగుము నా మాటలలో నీ కార్యమొసగుము నా చేతలలో నీ నామమొసగుము నా మాటలలో నీ కార్యమొసగుము నా చేతలలో నా కవిత్వమున నీ గానముతో నా కవిత్వమున నీ గానముతో నిన్ను ముగ్ధునిగా చేతును బాబా వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా తనువుకు మనసుకు కారణమీవే జనన మరణములు నీ కారణమే తనువుకు మనసుకు కారణమీవే జనన మరణములు నీ కారణమే జీవన లక్ష్యము నీవే కాదా జీవన లక్ష్యము నీవే కాదా మట్టి కుండలో ప్రాణులమేము వరము సంగు దేవా మెహరుబా ఈ వరము సంగుమా అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ రజనీ. జై బాబా. జై బాబా మణి. చాలా చక్కటి సంకీర్తన. నిజంగా ఆ వరం మనం అడగట్లేకపోవడం వల్లే ఈ పాటలన్నీ కూడా. చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ దినేష్ మీరు పాడతారా? అమ్మ జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. పూర్ణం మెహరవతారో పూర్ణం మెహరవతారం రూపం పూర్ణం నామం పూర్ణం రూపం పూర్ణం నామం పూర్ణం పరమాత్మానుభవము పూర్ణాతి పూర్ణం పూర్ణం మెహరవతారో ఆ ఆ
परमसम्पूर्णं निराकार ब्रह्मं देवादिदेवम् एकैकसत्यं परमसम्पूर्णं निराकार ब्रह्मं देवादिदेवम् एकैकसत्यं सर्वसम्पूर्णम् सर्वसम्पूर्णं मेहरावतारं सर्वसम्पूर्णं मेहरावतारं शाश्वतानन्द दिव्यां सतेजं शाश्वतानन्द दिव्यां सतेजं पूर्णं मेहरवतारौ आ आ मेहरं मेहरं परमं पुरुषं मेहरुनिरूपं सर्वात्मांशं मेहरं मेहरं परमं पुरुषं मेहरुनिरूपं सर्वात्मांशं सर्वाराध्यो सर्वाराध्यं एकैकदैवं सर्वाराध्यं एकैकदैवं కలియుగమణకది దైవానుగ్రహము కలియుగమణకది దైవానుగ్రహము పూర్ణం మెహరవతారో ఆ ఆ మనసులహరణం ప్రేమకు చిహ్నం అధికారుణ్యం ఆనందహాసం మనసులహరణం ప్రేమకు చిహ్నం అధికారుణ్యం ఆనందహాసం నామస్మరణం నామస్మరణం సర్వార్థసాధనం నామస్మరణం సర్వార్థసాధనం మెహర శ్రీకర భాషాణ విదితం మెహర శ్రీకర భాషాణ విదితం పూర్ణం మెహరవతారం రూపం పూర్ణం నామం పూర్ణం రూపం పూర్ణం నామం పూర్ణం పరమాత్మానుభవము పూర్ణాతి పూర్ణం పరమాత్మానుభవము పూర్ణాతి పూర్ణం పూర్ణం మెహరవతారో ఆ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మా థ్యాంక్ యూ అందరికీ జై బాబా బాబా దినేష్ రాసిన మెహరశ్రీ గారికి అంత అద్భుతంగా పాడిన నీకు కూడా ప్రత్యేక జైబాబాలు. ఒక పాట ఒక సంకీర్తన మనం వింటున్నాము అంటే అది బాబా దరికి చేర్చేస్తూ ఉంటుంది. ఈసారి బాబాతో పాటు నువ్వు కూడా నాకు కనిపించావు. ఎంత అద్భుతంగా అంటే ఇంత చిన్న వయసులో భక్తి పారవస్యంతో పాడడంతో పాటు అంటే నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లే. అంత అద్భుతంగా అంటే నీ స్వరంలో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అది బాబా కోసమే ఉందా అన్నట్టుగా ఉంది ఆ స్వరం. అంత అద్భుతంగా పాడి వినిపించావు. నీకు చాలా చాలా జైబాబాలు. బాబా బ్లెస్ యూ దినేష్. ఇంకా మంచి మంచి పాటలు పాడుతూ మమ్మల్ని అందరినీ కూడా ఆ బాబా దర్బార్లోకి నీతో పాటు తీసుకెళ్తున్నావు. అందుకు నీకు స్పెషల్ జైబాబాలు దినేష్. జై బాబా.
అది ఆ పాటలో ఉండిపోయాను నేను. నెక్స్ట్ శర్మ గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. जय मेहर बाबा अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा अवतार జై బాబా. వినపడుతుంది కదండి. వినిపిస్తుంది, పాడండి. अवतार मेहर बाबा की जय. मेहरीश्वरा पाहि परमेश्वरा हृदयेश्वरा जय जगदीश्वरा. मेहरीश्वरा पाहि परमेश्वरा हृदयेश्वरा जय जगदीश्वरा. जगदधिनेता जय गुणधामा जीवमु प्राणमु नीवे बाबा. जगदधिनेता जय गुणधामा जीवमु प्राणमु नीवे बाबा. सकल चराचर सृष्टि विनीवे सृष्टि स्थिति लयकारकुडीवे. आदियु अंतमु लेनि सनातन అందుకొను మా హృదయాంజలి. అందుకొను మా హృదయాంజలి. హరీశ్వర పాహి పరమేశ్వర హృదయేశ్వర జయ జగదీశ్వర. అంతట నీవు అన్నిట నీవు అన్నిటికన్నా ఆవల నీవు. అంతట నీవు అన్నిట నీవు అన్నిటికన్నా ఆవల నీవు. ఉన్నది నీవు లేనిది నీవు. ఉన్నది నీవు లేనిది నీవు. ఉండి లేని ఉన్నది నీవు. విశ్వమంతయు నిండిన వాడవు. అందుకొను మా హృదయాంజలి. అందుకొను మా హృదయాంజలి. मेहरीश्वरा पाहि परमेश्वरा हृदयेश्वरा जय जगदीश्वरा. ఆదియు నీవు అంతము నీవు. ఆది అంతముల సారము నీవు. ఆదియు నీవు అంతము నీవు. ఆది అంతముల సారము నీవు. గానము నీవు రాగము నీవు. సంగీతానికి సారథి నీవు. గానము నీవు రాగము నీవు. సంగీతానికి సారథి నీవు. నా పాటలలో పదములు నీవై అందుకొను మా హృదయాంజలి. అందుకొను మా హృదయాంజలి. మెహరీశ్వరా పాహి పరమేశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా. మెహరీశ్వరా పాహి పరమేశ్వరా హృదయేశ్వరా జయ జగదీశ్వరా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. మెహర్ రజని గారు ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఉమారాణి గారు సంకీర్తన చేస్తారు. ఆ తర్వాత కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా రజని. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము ఏ వీనుల వింటావో
ఆ వీణులతో విడుస్తావు. విశ్వము అంతా ప్రేమమయం, వాస్తవమునాది ప్రాంతిమయం. ఉన్నదొక్కటే ఉనికి లేనిది, ఉనికి లేకనే నిండి ఉన్నది. శృతులు తెలిపెను, మునులు తెలిపెను, దేవదేవుడే వచ్చి తెలిపెను. ఎంతాలకిస్తాము, ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటావో ఆ వీణులతో విడుసావు. అంతా తెలిసిన పామరులం, అహమున మనమే హీరోలం. తపన ఉన్నను చపల చిత్తులం, ప్రేమ ఉన్నను పరమయోగులం. బుద్ధిహీనులం మందభాగ్యులం, కన్నులున్నను కనలేని అంధులం. ఎంతాలకిస్తాము, ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటావో ఆ వీణులతో విడుసాము. జీవేశ్వరుడే మేహరుడు, జీవన గమ్యం మేహరుడు. జీవేశ్వరుడే మేహరుడు, జీవన గమ్యము మేహరుడు. మెహరు మెహరని మెహరు శ్రీ అని అనుచు వినుచును ఆదమరచుచు, అసలు వదలుకొని అన్య మనసుతో సారరహితమౌ బ్రతుకు గడుపుచు. ఎంతాలకిస్తాము, ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటావో ఆ వీణులతో విడుసావు. ఎంతాలకిస్తాము, ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటావో ఆ వీణులతో విడుస్తావు. థ్యాంక్ యూ బాబా. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ రజని. జై బాబా. జై బాబా అండి. జై బాబా ఉమారాణి గారు, చాలా చక్కటి సంకీర్తన, అద్భుతమైన సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. జై ఇప్పుడు బాబా. జై బాబా అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు సంకీర్తన చేస్తారు. తర్వాత శారద గారు బాబా విషయాలు చెప్పడానికి రెడీగా ఉండాలి. ఆర్ మెహర్ బాబా కీ జై. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరావో మెహరు, నీకే ఎరుకరావో మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరావో మెహరు, నీకే ఎరుకరావో మెహరు. ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరావో మెహరు, నీకే ఎరుకరావో మెహరు. ఒకరిపై ప్రేమ ఒకరిపై ద్వేషం, ఒకరిపై ప్రేమ ఒకరిపై ద్వేషం, ఆ భావములకు మూలములె చోటు, ఆ భావములకు మూలములె చోటు. ఆ మూలములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మేరు, నీ కృప కావలే ఓ మేరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరావో మెహరు, నీకే ఎరుకరావో మెహరు. జననము మరణము ఒక విషవలయము, జననము మరణము ఒక విషవలయము, ఆ మూలములకు ఏతువే బంధము, ఆ మూలములకు ఏతువే బంధము. ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మేరు,
నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరావో మెహరు, నీకే ఎరుకరావో మెహరు. ద్వంద్వ స్వభావము ఈ బంధములకు, ద్వంద్వ స్వభావము ఈ బంధములకు, ద్వంద్వాతీతమే మోక్షాస్థితి కదా, ద్వంద్వాతీతమే మోక్షాస్థితి కదా. ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మేరు, నీ కృప కావలే ఓ మేరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరావు మేరు, నీకే ఎరుకరావు మేరు. జపతప ధ్యానము నిరుపయోగము, ఆత్మార్పణమే ఉత్తమ మార్గము. జపతప ధ్యానము నిరుపయోగము, ఆత్మార్పణమే ఉత్తమ మార్గము. అటు ఒక బంధము ఇటు ఒక బంధము, అటు ఒక బంధము ఇటు ఒక బంధము. ఆ బంధములుండగా అర్పణ సాధ్యమా, బంధములుండగా అర్పణ సాధ్యమా. ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మేరు, నీ కృప కావలే ఓ మేరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరావో మేరు, నీకే ఎరుకరావో మేరు, నీకే ఎరుకరావో మేరు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మేడం గారు, థ్యాంక్ యూ. బాబా అందరికీ అండి జై బాబా, చక్కటి అందరికీ జై సంకీర్తన. బాబా. జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారు బాబా విషయాలు చెప్పడానికి మన ముందుకు రెడీగా ఉన్నారు. అందరూ మ్యూట్ లోకి వెళ్ళి ఆ విషయాలని మనం విందాం. జై బాబా అండి శారద గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. ఈవేళ మనము బాబా ప్రతి వేసవిలోనూ గురుప్రసాద్లు దర్శనాలు ఇచ్చేవారు. గురుప్రసాద్లో ఒక 3 నెలల పాటు ఉండేవారు. అక్కడ ప్రతిరోజు వచ్చిన వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆయన పిలుస్తూ ఉండేవారు, రమ్మని కూడా చెప్తూ ఉండేవారు కొంతమందికి. మనకి బాగా తెలిసింది ఏమిటంటే ప్రతి ఆదివారం బాంబే గ్రూప్ ఒకటి వచ్చేది. ప్రతి ఆదివారం వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుని పోయేవాళ్ళు. అలాగే మధ్యలో మధ్యలో హమీర్పూర్ వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, మన ఆంధ్ర నుంచి వెళ్తూ ఉండేవాళ్ళు. అన్ని చోట్ల నుంచి ఎవరన్నా ఆ టైంలో బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రకంగా అక్కడ జరిగిన కొన్ని విశేషాలు ఇవాళ మనం చెప్పుకుందాం. బాబా ఎదురుకుండా ఆయన సమక్షంలో జరిగినటువంటి విశేషాలు. అయితే ఈ హోషాంగ్ భరూచా ఆయన చాలా మందికి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒకసారి 1960లో ఇలాగే బాబా దర్శనం కోసం వచ్చాడు. పొద్దున ఉదయాన్నే వచ్చాడు. అతను కొంచెం ముందర వచ్చాడు అనమాట. తను రావాల్సిన టైం కంటే కొద్దిగా ముందర వచ్చాడు. ఆ గేట్ దగ్గర నుంచొని, ఆ గేట్ దగ్గర ఎవరో ఒక మండలి వాళ్ళు ఉంటారు. ఆ రోజున మెహర్దాస్ ఉన్నాడట. ఆ మెహర్దాస్ తోటి మాట్లాడుతూ నుంచున్నాడు. అతను ఆ మెహర్దాస్ చెప్తాడు, మీరు నిన్న రావాల్సింది కదా, నిన్న బాబా మమ్మల్ని అందరినీ నీలకంఠ మస్తు దగ్గర తీసుకెళ్ళాడు చూడటానికి అని చెప్తాడు. చెప్పేసరికి ఈయన నీలకంఠ మస్తు అంటే 6th ప్లేన్లో ఉంటాడు. అయ్యయ్యో, నేను నిన్న రావాల్సింది. నేను గాడ్ స్పీక్స్ ఎన్నోసార్లు ఎంతో మందికి చెప్పాను, ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ చెప్పాను, కానీ ఎప్పుడూ 6th ప్లేన్ మస్తుని చూడలేదు
ఆరో భూమికలో ఉన్న వస్తువుని ఎప్పుడు చూడటం జరగలేదు. చెప్తున్నాను కానీ అలా ఉంటాడో, ఆరో ప్లేన్ లో మస్తు అంటే ఎలా ఉంటాడో చూడాలి, చూస్తే బాగుండేది కదా అని ఆయనకు అనిపించింది. ఈయన కొద్దిగా బాధపడ్డాడు. బాబా నన్ను రమ్మలేదే నిన్న, ఇవాళ రమ్మన్నాడు అని చెప్పి అనుకుంటాడు. సరే, తర్వాత ఈయన మామూలుగా టైం అవుతుంది, లోపలికి తీసుకెళ్తారు. గురుప్రసాద్ లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటాడు. బాబా మామూలుగా 11 వరకు ఉండేవారట గురుప్రసాద్ లో. ఈ వచ్చిన వాళ్ళకి మాట్లాడుతూ దర్శనం ఇస్తూ 11 వరకు ఉంటారు. ఆ తర్వాత ఆ మహిళా మండలి ఉండే వైపుకి వెళ్ళిపోయేవాళ్ళట లంచ్ కోసం 11 తర్వాత సుమారుగా 1 గంటకి మళ్ళీ బాబా వెనక్కి వచ్చేవారట మళ్ళీ హాల్లోకి. ఈ లోపల వీళ్ళు కూడా లంచ్ చేయాలి. అయితే ఈయన భరూచా వచ్చినప్పుడు ఏంటంటే ఇతను మెన్ మండలితో అదే టైంలో లంచ్ చేసేసి అక్కడే ఉండేవాడట. ఆ పక్కన రూమ్ లో కొద్దిగా చిన్న కునికేసేవాళ్ళంట అందరూ సైడ్ రూమ్ లో. బాబా వచ్చే వరకు ఆ పక్కన అందరూ పడుకునేవారట. సరే, ఆ రోజు 1 గంట అవుతుంటే బాబా రాలేరట. మళ్ళీ 1 గంటకు మళ్ళీ వెనక్కి రాలేదు. రాకపోతే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి బాబా మిమ్మల్ని తన కారులోకి వెంటనే కారు దగ్గరికి రమ్మంటున్నారు అని చెప్పి చెప్పాడట. సరే, ఇతను వెంటనే వెళ్తే అక్కడ ఎరిచ్ ఏమో డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు, బాబా ఏమో ముందర ఎరిచ్ పక్కన కూర్చుని ఉన్నారు. తర్వాత ఈయన్ని వెనకాల ఎక్కమని చెప్పారట. కారులో ఎక్కువ అని చెప్పి వెనకాల సీట్ లో కూర్చోమన్నారు. వెంటనే ఎరిచ్ కార్ స్టార్ట్ చేశారు, వెళ్ళిపోతున్నారు స్పీడ్ గా. ఈయన సంతోషించాడు, బాబా ఏదో నన్ను కూడా పిలిచాడు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ బాబాతో ఉంటే చాలా అన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యాట. సడన్ గా బాబా ఎరిచ్ తోటి ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగారట. అంటే ఎరిచ్ కూడా రిపీట్ చేశాడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అని. చేస్తే నాకేం తెలుసు బాబా అన్నట్టు ఇతను అన్న తర్వాత మళ్ళీ బాబా చెప్పించారట అతనితో, ఎరిచ్ తోటి, మనము నీలకంఠ మస్త్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పారట. అనేసరికి అది తనకి ఒక పిడుగులాగా వినపడిందట. ఏంటి, చాలా బాధపడ్డాట. ఏమని, నేను ఎదురుకుండా అవతారుణ్ణి పెట్టుకుని శరీరధారి అయి వచ్చినట అటువంటి భగవంతుడిని ఎదురుకుండా పెట్టుకుని అవతారుణ్ణి పెట్టుకుని ఆ 6th ప్లేన్ మస్తు కోసం వెంపర్లాడాను ఎందుకు నేను అసలు అని చెప్పి కొద్దిగా అతని మనసులో మదనం స్టార్ట్ అయింది. అతనికి దుఃఖం వచ్చేస్తోంది ఓ పక్కన, కానీ ఏడవలేదు. బాబా వెనకాల అలా కూర్చొని లోపల బాధపడుతున్నాడు. కారు వెళ్ళిపోతోంది. వెళ్తున్న కొద్దీ ఇతనికి బాధ పెరిగింది. అయ్యో ఇదేంటి, నేను ఎందుకు అలా అనుకున్నాను, అతను చూడాలి ఎందుకు అనుకున్నాను, అసలు అలా ఎందుకు అలా బాధ కలిగింది నాకు, చూడాలి, అయ్యో చూస్తే బాగుండేదే అని ఎందుకు అనుకున్నాను అని చెప్పి కొంచెం ఎక్కువ బాధపడుతున్నాడు. బాబాని పెట్టుకొని ఇదేంటి అని చెప్పేసి ఆ ఫీలింగ్ అతనిలో వచ్చేసింది. సరే, కార్ ఆగింది, వచ్చేసారు నీలకంఠం వస్తున్న చోటికి వాళ్ళు వచ్చేసారు. కారు దిగే సమయానికి ఇతనికి ఎలా ఉందంటే ఎంత మాత్రం నీలకంఠ మస్తుని చూడాలనే కోరిక ఏమాత్రం లేకుండా పోయింది అతనికి. సరే, బాబా ఏం చేశారు, బైదులు వచ్చాట ఇంతలోకి. బైదులు ఉన్నాడు అనమాట నీలకంఠ మస్తు దగ్గర, బైదుల్ని అట్టి పెట్టారు. బైదులు వస్తే బాబా చెప్పారట బైదులకి, ఇతన్ని తీసుకెళ్ళు నీలకంఠ మస్తు దగ్గరికి అని చెప్తే, ఇంకా మరి బాబా చెప్పారని చెప్పి ఇతను వెళ్తాడు. వెళ్తే ఆ గదిలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ చిన్న మంచం మీద ఒక దిగంబరంగా ఒంటి మీద ఏమాత్రం బట్టలు లేకుండా ఉన్న ఒక గడ్డం విరిగిపోయి ఉన్న ఒక మనిషిని చూశాట. అతని కళ్ళు తెరుచుకొని సీలింగ్ కేసు చూస్తున్నాయి, పైకప్పు కేసు అలా చూస్తున్నట్ట. అతనిలో ఎటువంటి చలనము లేదు, కళ్ళు కూడా తిప్పట్లేదు, ఏ రకమైనటువంటి భావము అతని మొహంలో లేదు. ఈయన హోషాంగ్ బరూచా డాక్టర్. ఈయన డాక్టర్ అయితే అతను ఏ మాత్రం అసలు అతను ఎవరు, అతని కళ్ళు డాక్టర్ కాబట్టి అతను బతుకున్నాడని తెలుసు అంతే, లైట్ గా అతని ఊపిరి పీలుస్తున్నాడనే విషయం తెలుసు. అదర్వైజ్ అతను
ఏదో ఒక శవాకారంలాగా పడుకుని ఉన్నట్ట. ఈయన అలా చూస్తూ ఉండిపోయట అతని వైపు. బాబా గనక ఇతను 6th ప్లేన్ మస్తు నీలకంఠ మస్తు అని చెప్పకపోతే అతను ఎవడో తాగి పడిపోయిన వాడు అనుకునేవాడిని నేను అంటాడు. అలా తాగి పడిపోయిన వాడిలాగా ఉన్నాడు తప్పితే మస్తు అంటే ఎలా ఉంటాడో ఏంటో 6th ప్లేన్ అంటే ఎలా ఉంటాడో అనుకున్నాడు ఇతను. ఎలా ఉన్నాడు మనమైతే గుర్తుపట్టలేం. అది అతను చెప్తోంది ఇక్కడ. హోషాంగ్ బరూచా గారు చెప్తున్నది ఏంటంటే బాబా చెప్పారు కాబట్టి అతను 6th ప్లేన్ మస్త్ అని మనకు తెలిసింది తప్పితే అతను 6th ప్లేన్ మస్త్ అన్న విషయం మనం అయితే కనుక్కోలేము. ఎవడో తాగి పడిపోయాడు లేకపోతే పిచ్చోడనో అనుకుంటాము అని చెప్తున్నాడు. సరే, ఇంతలోకి కొద్ది సమయం గడిచింది. బాబా చప్పట్లు కొట్టారట. చప్పట్లు కొట్టారు అంటే అర్థం ఏంటి, ఇంకా వచ్చేయను కదా. ఇతను బయటికి వెళ్ళిపోయాడు. రాగానే బాబా అడిగారట, చూసావా 6th ప్లేన్ మస్తుని అంటే చూశాను బాబా అన్నాడట. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా ఎటువంటి కోరిక అతనిలో లేదు. ఎప్పుడు కూడా ఒక సద్గురువుని గాని లేకపోతే ఈ మస్తుల్ని చూడాలని గాని అతను ఎప్పుడు కోరుకోలేరట. సో భగవంతుడి సాక్షాత్తు శరీరం ధరించి మా మధ్యకు వచ్చాడు, ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను, ఆయన నాకు దర్శనం ఇస్తున్నాడు, అతను నావాడు, ఆ భగవంతుడు నావాడు. అలాంటప్పుడు వేరే సెయింట్స్, సాధువులు, మస్తులు, ఈ భూమికల్లో ఉన్న మనుషుల కోసం నేను ఎందుకు వెంపర్లాడాలి అనేటువంటి భావన అతనిలో బలంగా వచ్చేసింది. ఇది ఒక సంఘటన బాబా దగ్గర జరిగినప్పుడు, బాబా ఎదురుకుండా జరిగినటువంటి విషయం గురుప్రసాద్లో ఆయన చెప్పారనమాట. హోషాంగ్ బరూచా చెప్పిన విషయం ఇది. అలాగే మేర్వాన్ దుబాష్, ఆది దుబాష్, రోడా దుబాష్, కరాచీ, చాలా మంది వినే ఉంటారు వాళ్ళ గురించి. ఈ మేర్వాన్ దుబాష్ వాళ్ళ కొడుకు, ఆది దుబాష్ కొడుకు అన్నమాట. ఇతను 1947లో పుట్టాడు. పుట్టినప్పుడు బాబాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాబాకి టెలిగ్రామ్ పంపించారు పిల్లవాడు పుట్టాడు అని. బాబా వెంటనే మళ్ళీ టెలిగ్రామ్ పంపించారట, అతనికి మేర్వాన్ అని పేరు పెట్టండి అని చెప్పి. అలా బాబా ఇతనికి పేరు పెట్టించారు, మేర్వాన్ అనే పేరు. ఈ 1960 అంటే ఇతను 13 ఏళ్ల ప్రాయం. 1960లో ఇతను తల్లిదండ్రులతో పాటు గురుప్రసాద్కి వచ్చాడు. ఆయన చెప్తాడు, మేర్వాన్ దుబాష్, నేను అనేక సార్లు గురుప్రసాద్లో బాబా దర్శనం అనేక సంవత్సరాలు చేసుకున్నాను. అయితే ఈ 60లో వెళ్ళినప్పుడు చాలా రోజులు ఉన్నారట, దాదాపు 6 వారాల పాటు ఉన్నారట వాళ్ళు. అంటే నెలన్నర పైన ఉన్నారు. ఆ నెలన్నర పైన పూనాలో ఉన్నారు. సో వాళ్ళు ప్రతిరోజు బాబా దర్శనానికి వెళ్ళేవారట. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే, ఇతను 13 ఏళ్ల పిల్లవాడు కదా, రోజు తల్లిదండ్రి పిల్లవాడు పొద్దున వచ్చేవాళ్ళట. వచ్చాక 11ంటికి బాబా లంచ్కి వెళ్ళిపోగానే వీళ్ళు కూడా లంచ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు, ఈ తల్లి కొడుకు తండ్రిను. అయితే ఆది దుబాష్ గారు ఏంటంటే మళ్ళీ 1 గంటకు మళ్ళీ వచ్చి కూర్చునేవారట. కానీ వీళ్ళిద్దరూ వచ్చేవాళ్ళు కాదు మధ్యాహ్నం మళ్ళీ. ఆ రకంగా వాళ్ళు రోజు ఒక వారం అయింది. వారం అయ్యేసరికి పిల్లవాడు ఇతనికి బోర్ కొట్టడం మొదలెట్టింది. ఏందిది, 13 ఏళ్ల పిల్లాడు కదా, సెలవులు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆడుకోవాలని ఉంటుంది, ఎక్కడ తిరగాలని ఉంటుంది. సో అతను మొదలు పెట్టాడు తల్లిదండ్రుల దగ్గర గొడవ చేస్తున్నాడు, నన్ను పంచగని పంపించండి, నాకు బోర్ కొడుతోంది ఇక్కడ అని చెప్పి. సరే, వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా సమయం చూసుకొని బాబా దగ్గర అడిగారట, ఇతన్ని పంచగని పంపించచ్చా బాబా అని చెప్పి అడిగారట. అడిగితే బాబా అన్నారట, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఇక్కడ నచ్చట్లేదా, బాబాకు తెలియదేముంది, ఇక్కడ నచ్చట్లేదా అని అడిగారట. అని అప్పుడు ఎందుకు నచ్చట్లేదా అనగానే వీళ్ళు మరి సమాధానం చెప్పాలి కదా. ఈ తల్లిదండ్రి చెప్పారట, కొద్దిగా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు బాబా, కొంచెం బోర్గా కూడా ఫీల్ అవుతున్నాడు అని వాళ్ళు చెప్పారట. చెప్తే అయితే మీరు అతన్ని మధ్యాహ్నం కూడా తీసుకురండి, మధ్యాహ్నం కూడా ఆది దుబాష్ నువ్వు వచ్చేటప్పుడు అతన్ని తీసుకురా అని చెప్పి
బాబా ఆర్డర్ వేశారు. అంతేగాని పంచకని వెళ్ళు అని గాని వెళ్ళొద్దని గాని ఏమీ చెప్పలేదు. అయితే ఈ పిల్లవాడు మధ్యాహ్నం కూడా వెళ్ళటం మొదలెట్టాడు. మనసులో అనుకున్నట్ట, ఇంకా బోర్ కొట్టేస్తుంది, మధ్యాహ్నాలు కూడా పోయి ఏం చేయాలి అక్కడ, జావ కొడుతున్నారు నన్ను అనుకున్నట్ట. సరే, కానీ వెళ్ళాక అతనికి అర్థమైంది ఏంటంటే మధ్యాహ్నాలు చాలా చాలా బాగుంటుంది, ఫన్, వాళ్ళ కొంత కొంత కాలక్షేపం బాగుంది అని అనుకున్నాడు అతను. ఆ సమయంలో ఏమైంది, ఈ రుస్తుం షోరబ్ బాబా గారి తమ్ముడి పిల్లలు, మనకి ఇప్పటికి తెలుసు, ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఆ రుస్తుం షోరబ్ వాళ్ళు, ఇంకొక మేర్వాన్ మిస్త్రీ అనే ఇంకొక అతను, వీళ్ళందరూ కలిశారు. వాళ్ళు కూడా ఆ వయసు సుమారుగా ఇతని వయసు పిల్లలే. సో వీళ్ళకి నలుగురు తయారయ్యారు. ఈ నలుగురు ఏం చేసేవాళ్ళట, బాగా ఆడుకునేవాళ్ళట, చాలా సంతోషంగా 2 గంటల పాటు ఆడుకోవడం మొదలెట్టారు. ఆడుకుంటుంటే అక్కడ పెండు గారేమో భోజనం చేసి పడుకునేవాట. చాలా మంది అప్పుడు నాప్ వేసేవాళ్ళు అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఆ టైంలో పెండు గారు చిన్న కునుకేస్తుంటే బాబా వచ్చే లోపల భోజనం చేసి కునుకేస్తుంటే వీళ్ళు గొడవ, ఈ పిల్లలు అంత గొడవ చేసేవాళ్ళు అంటే ఆయన నిద్రాభంగం అయిపోయేదిట. సరే, బాబాకు తెలిసింది, బాబాకు తెలుసు, బాబా కూడా విన్నారు, పెండుకు నిద్ర భంగం అవుతోంది కూడా బాబాకు తెలిసింది. సరే, ఒకరోజు బాబా వచ్చి, మీరు చాలా అల్లరి చేస్తున్నారు, చాలా నాయిస్ చేస్తున్నారు, పెండు నిద్రపోనివ్వట్లేదు, కాబట్టి 12 to 2 మీ నలుగురు 12 to 2 2 గంటల పాటు మీ నలుగురు కీప్ సైలెన్స్, మాట్లాడటానికి కూడా వీలు లేదు, సైలెన్స్ ఉండమని చెప్పారట. ఇంకా చచ్చినట్టు వీళ్ళు మిగిలిన రోజులన్నీ ఆ రకంగా 12 to 2 మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం మొదలెట్టారు. అలాగే మధ్యాహ్నం పూట బాబా లా రిస్క్ అని చెప్పి ఒక కార్డ్ గేమ్, ఆ కార్డ్ గేమ్ ఆడేవారట బాబా. మొదట్లో ఇతన్ని పక్కన కూర్చోబెట్టుకుని కార్డ్స్ కలపటం, పంచటం అంతవరకు చేయనిచ్చేవారట. తర్వాత కొన్ని రోజులు పోయాక ఇతన్ని ఆడటానికి కూడా అనుమతి ఇచ్చారు. ఆ రకంగా ఇతనికి సంతోషంగానే ఉన్నాడు. ఒకటేమో ఫ్రెండ్స్ దొరికారు, రెండోది ఆటలు కూడా ఆడనిస్తున్నారు. ఇంకొకటి ఏంటి, అలోబా టీ, ఫేమస్ అలోబా టీ అన్నాడు ఆయన. అలోబా టీ ఒకటి ఇతనికి బాగా నచ్చింది. అలోబా సాయంత్రాలు టీ ఇచ్చేవట, అది నచ్చింది. తర్వాత చాలా సార్లు ఆ వేసవి కాలంలో బాబాకి బుట్టలు మామిడి పళ్ళు వచ్చేవిట గురుప్రసాద్కి. ఎవరి దగ్గర నుంచి, ప్రేమికుల దగ్గర నుంచి కానుకగా మామిడి పళ్ళు వచ్చేవిట, ఎన్నో బుట్టలు వచ్చేవిట. అది బాబా స్వయంగా స్టూల్ మీద కూర్చుని ఒక్కొక్కళ్ళకి తన చేతులతో తను ఇచ్చేవారట మామిడి పళ్ళు. ఇవన్నీ పిల్లవాడికి నచ్చాయి, హాయిగా ఉంది. అలాగే ఇంకొకటి చెప్తాడు అతను, ఏమిటంటే హౌస్ విజిట్స్. ఆ పూణేలో హౌస్ విజిట్స్, ఒక్కొక్కసారి ప్రేమికుల ఇళ్ళకి వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళటం. ఆ హౌస్ విజిట్స్ వెళ్తుంటే బాబా ఏం చేసేవారట, ఆ మెన్ మండలినే మాత్రమే కాకుండా ఒక 2-3 కార్ల నిండా ఈ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కించుకెళ్ళేవారట బాబా, తనతో పాటు తీసుకెళ్లేవారట. ఇవన్నీ ఇతనికి బాగా నచ్చాయి, ఈ రకంగా పళ్ళు తినటం, ఈ రకంగా టీ తాగడం, తర్వాత మిత్రులతో ఆడుకోవడం, బాబాతో పాటు బయటికి వెళ్ళటం, బాబాతో కార్డ్స్ ఆడటం, ఇవన్నీ చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఆ రకంగా ఇతను తర్వాత ఎవరు ఏ కారులో ఎక్కాలో కూడా బాబా వెళ్ళినప్పుడు. అండ్ అక్కడ ఏంటంటే బాబా వస్తున్నారని చెప్పి ఆ ఇంటి వాళ్ళు ఎన్నో మంచి మంచి ఆ పదార్థాలని తయారు చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే కొనుక్కొచ్చి పెట్టేవాళ్ళు. అతను చెప్తాడు, బాబా మాత్రం ఒక చిన్న కప్పు టీ తాగేవారు, చాలా కొంచెంగా తీసుకునేవారు ఏదన్నా పెడితే. మా అందరికీ మాత్రం, మా ఆయనతో పాటు వెళ్ళిన మేమందరం మాత్రం హాయిగా తినేవాళ్ళం. ఎన్ని రకాలుగానూ పెట్టేవాళ్ళు, ఎంతో చక్కగా చేసేవాళ్ళు. అది మాకు చాలా చాలా నచ్చింది. మరి 13 ఏళ్ల పిల్లవాడిని కదా ఆ సమయంలో నేను, ఆ రకంగా నాకు
నా సెలవులు చాలా చక్కగా గడిచిపోయినాయి, పంచగనిని పూర్తిగా మర్చిపోయాను నేను అని చెప్తాడు. అయితే ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఆదివారాలు మాత్రం కొంచెం బోర్ కొట్టేదిట. ఎందుకంటే ఆదివారాలు లోకల్ పీపుల్, అక్కడ ఉండే పూనాలో ఉండే లోకల్ గా ఉండే వాళ్ళు, తర్వాత బాంబే నుంచి వచ్చేవాళ్ళు, బాంబే పీపుల్ అని చెప్పాడు ఆయన పర్టికులర్ గా ఇక్కడ. లోకల్ పీపుల్ ఫ్రమ్ పూనా అండ్ బాంబే, దే యూస్ టు కమ్ టు హ్యావ్ హిస్ దర్శన్. వాళ్ళు వచ్చేవాళ్ళట. వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు కూర్చొని పాటలు పాడేవాళ్ళట. ఆ పాటలు కొన్ని క్లాసికల్ ఇండియన్ సాంగ్స్, అంటే మన ఈ మ్యూజిక్ అన్నమాట, క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ ఆ వాటిల్లో పాడేవాళ్ళట. అది కొద్దిగా ఇతనికి బోర్ అనిపించేదిట. ఇతనికి అంత ఇష్టం లేదు ఆ మ్యూజిక్, అంత నాకు నచ్చేది కాదు. మార్నింగ్ ఎలాగోలా కూర్చునేవాడు, మధ్యాహ్నం మాత్రం నాకు నిద్ర వచ్చేసేది ఇవన్నీ పాటలు అవన్నీ పాడుతుంటాను అని చెప్పి అంటాడు. అని ఇతను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఎంత ఆశ్చర్యంగా కలిగించే విషయం అంటే, నేను పంచగానే వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఆయన ఏ మాత్రం బలవంతంగా గాని, నన్ను ఫోర్స్ఫుల్ గా గాని ఉంచలేదు ఇక్కడ. కానీ నన్ను నా లెవెల్కి దిగి వచ్చి, నా స్థాయికి దిగి వచ్చి, నాకు ఇంట్రెస్ట్ ఉండే యాక్టివిటీస్, నాకు ఇంట్రెస్ట్ ఉండే ఏ విషయాల్లో ఉంటుందో ఆ విషయాలన్నీ నా చుట్టూ ఉండేటట్టు చేశాడు ఆయన. ఆయనకున్నటువంటి ఇంత కరుణ, ఇంత ఇది ఎవరికి ఉంటుంది భగవంతుడు కాబోతే అని చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన చెప్తున్నారు ఒక మాట, ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఈ మేర్వాన్ దుబాష్. ఏమని, ఇప్పటి వాళ్ళకి ఎవరైనా సరే ఇట్లా చిన్నపిల్లలు కానీ, లేకపోతే టీనేజర్స్ కానీ మెహరాబాద్ కానీ మెహరాజాద్ కానీ వెళ్తే, మీరు డోంట్ వర్రీ, డోంట్ ఫీల్ గిల్టీ ఆర్ థింక్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు వెన్ యూ ఫీల్ బోర్డ్, మీకు బోర్ కొట్టినప్పుడు అది తప్పని కానీ, లేకపోతే అది గిల్టీగా ఫీల్ అవ్వకండి, బాధపడకండి ఏ విధంగానూ. ఇది చాలా మందికి జరుగుతుంది, బోర్ కొడుతుంది, అక్కడికి వస్తే కొట్టచ్చు, కానీ బాబా తప్పకుండా వాళ్ళని గురించి శ్రద్ధ తీసుకుంటారు. ఎలాగైతే నా గురించి శ్రద్ధ తీసుకున్నాడో ఆయన అది ఆయన చూసుకుంటాడు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకొక సంఘటన జరిగింది ఇతనికి, మేర్వాన్ దుబాష్కి, అదే సమయంలో 60లోనే. అది ఏమిటంటే, వాళ్ళున్న చోట నుంచి రోజు సైకిల్ మీద వచ్చేవాళ్ళట. తండ్రి ఒక సైకిల్, కొడుకో సైకిల్ కావాల్సి, సైకిల్ దొక్కుంటూ వచ్చేవాళ్ళట గురుప్రసాద్కి. మళ్ళీ లంచ్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ వచ్చేవాళ్ళు. ఈ రకంగా వీళ్ళు సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాళ్ళు పూణేలో. ఒకరోజు ఉదయం వీళ్ళు వస్తుంటేనే ఎవరో చెప్పారట ఇతనికి, ఏమని, మహిళా మండలి చూశారట, సైకిల్ చాలా ఫాస్ట్ గా దొక్కుతున్నావట, కొంచెం నెమ్మదిగా వెళ్ళమని చెప్తున్నారు, బాబాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారు అతనికి. కానీ ఇతను దాన్ని మర్చిపోయాడు. ఒక రోజు ఏమైంది, మధ్యాహ్నం వీళ్ళు గురుప్రసాద్కి వస్తుంటే, లంచ్ చేశాక వెనక్కి మళ్ళీ గురుప్రసాద్కి వస్తున్నప్పుడు చాలా జనసమర్థంగా ఉందిట ఒక పర్టికులర్ సందు. అది సడన్ గా ఆ సందులో వీళ్ళు వస్తున్నప్పుడు సడన్ గా ఎదురుకుండా ఒక కారు ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చేసింది. అది హారన్ కొట్టుకుంటూ, బ్లేరింగ్ హారన్, చాలా పెద్దగా హారన్ కొట్టుకుంటూ మీదకి వచ్చేసింది. వస్తుంటే నేను లెఫ్ట్కి వెళ్ళాలనుకున్న వాడిని పొరపాటున రైట్కి తిరిగేసాను. ఆ మైండ్ పని చేయలేదు, రైట్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఒక్క త్రుటిలో ప్రమాదం తప్పింది. నా పక్క నుంచి 1 ఇంచు దూరంలో నుంచి కారు వెళ్ళిపోయింది, కింద పడ్డాను అని చెప్తాడు. ఆ రకంగా ఇతను సరే మళ్ళీ లేచారు, నెమ్మదిగా మళ్ళీ సైకిల్ దొక్కుంటూ మళ్ళీ వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళేసరికి బాబా వచ్చి కూర్చున్నారట హాల్లో, మండలి హాల్లో. అడుగు పెట్టగానే బాబా ఇతని తండ్రి వైపు చూసి, ఆది దుబాష్ వైపు చూసి, మేర్వాను సైకిల్ ఎంత బాగా తొక్కుతాడు, బాగానే దొక్కుతాడా అని అడిగారు. అంటే వెంటనే ఆయన ఇంకా బర్స్ట్ అయ్యాడు. ఆయన చెప్పాట జరిగిందంతా, ఈ రకంగా జరిగింది బాబా ఇందాక అంటే. బాబా చాలా సీరియస్ అయ్యారట, కోపం లేదు కానీ సీరియస్ అయ్యారట.
ఇతని వైపు చూసి, నాకు ఇంకేం పని లేదనుకున్నావా 24 గంటలు నిన్ను చూడటం తప్పితే? నా నజర్ నీ మీదే 24 గంటలు ఉంచాలంటే నాకు వేరే పనులు లేవనుకున్నావా అని చెప్పి, ఇక్కడి నుంచి నువ్వు సైకిల్ తొక్కద్దు అని చెప్పారట బాబా. సరే, కాసేపు నెమ్మదిగా అడిగాడు. ఏమని అడిగాడు? నేను వెనక్కి కరాచీ వెళ్ళిపోయాక, వీళ్ళు కరాచీ నుంచి వస్తారు, కరాచీ వెళ్ళిపోయాక కూడా తొక్కకూడదా బాబా అంటే, నో సైక్లింగ్ వెన్ యు ఆర్ ఇన్ ఇండియా, యూ కెన్ సైకిల్ ఇన్ కరాచీ అని చెప్పి బాబా చెప్పారు. ఇక్కడ మాత్రం ఇండియాలో ఉన్నంతసేపు నువ్వు సైకిల్ తొక్కద్దు, కరాచీ వెళ్ళాక నీ ఇష్టం అని చెప్పారట బాబా. సరే, తెలిసింది ఏంటంటే తర్వాత రోజు అడుగుతున్నారట బాబా, ఇది జరగక ముందర, ఈ యాక్సిడెంట్ జరగక ముందర ప్రతిరోజు అలోబాని అడుగుతున్నారట, మేర్వాన్ సైకిల్ ఎట్లా దొక్కుతాడు అని చెప్పి అడుగుతున్నారట. మేర్వాన్ అలోబా గేట్ దగ్గర ఉండేవాట, అందుకని అతన్ని అడిగేవాట బాబా, చూస్తాడు కదా రావడం పోవడం అని. అయితే అప్పుడు అలోబా చెప్పేవాట ప్రతిరోజు, ఏమని? బాబా చాలా ఫాస్ట్ గా దొక్కుతాడు, కొంచెం షో ఆఫ్ చేస్తుంటాడు, వాళ్ళ పిల్లాడు కదా, పిల్లలు చేసేటట్టు చేస్తున్నాడు బాబా, కాసేపు ఫాస్ట్ గా దొక్కుతాడని చెప్పాట. చెప్తూ వచ్చాట, ప్రతిరోజు అడిగేవాట బాబా. ఆల్మోస్ట్ ఇదంతా జరిగింది. తర్వాత దీనికి మళ్ళీ కంటిన్యూయేషన్, ఇది 60లో జరిగింది. ఆ తర్వాత ఇతను కాలేజీకి వచ్చాడు, ఒక 3-4 ఏళ్ల తర్వాత స్కూల్ అయిపోయింది, కాలేజీకి వస్తున్నాడు, యూనివర్సిటీకి వెళ్ళాలి. వెళ్తుంటే కన్వీనియంట్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? సైకిల్. పేరెంట్స్ని అడిగాడు అనమాట కొనిపెట్టమని, నాకు ఒక సైకిల్ కొనివ్వండి, రోజు నేను కాలేజీకి వెళ్ళాలంటే అని అడిగితే వాళ్ళు కొద్దిగా సందేహించారట, బాబాని అడగకుండా ఎలాగా అని. సరే, ఆ సమ్మర్లో మళ్ళీ గురుప్రసాద్ వచ్చినప్పుడు బాబాని అడిగి కొనిపెడతామని చెప్పి వచ్చాక బాబాని అడిగారట, ఇలా కరాచీలో వాడు మళ్ళీ సైకిల్ అంటున్నాడు బాబా, కొనమంటున్నాడు ఏకంగాను, కొనమంటే కొంటాం లేకపోతే లేదు అని చెప్పారట. చెప్తే అప్పుడు బాబా అన్నారట, ఇట్స్ ఓకే, కరాచీలో సైకిల్ దొక్కుతానంటే ఓకే, కానీ ఇండియాలో మాత్రం ఎప్పటికీ బైకు సైకిలు వీల్లేదు అని చెప్పారు బాబా. అప్పుడు చెప్తున్నాడు ఇతను ఎప్పుడో తర్వాత ఇదంతా చెప్పాడు. అప్పుడు అతను టొరంటోలో ఉంటున్నాడు, టొరంటో నుంచి వచ్చాడు అనమాట. ఇప్పటికి కూడా నేను ఎక్కడైనా సైకిల్ దొక్కుతాను, కానీ నాకు టొరంటోలో ఇంట్లో సైకిల్ ఉంది, అక్కడ దొక్కుతాను, కానీ ఇండియాలో మాత్రం సైకిల్ ఎప్పుడు తొక్కను అని చెప్తున్నాడు. ఆ రకంగా బాబా ఆజ్ఞని అతను ఆ వయసు నుంచే శిరసావహించాడు. సో ఇది మేర్వాన్ దుబాష్ గారు చెప్పినటువంటి విశేషాలు, తన గురుప్రసాద్ లో బాబా దగ్గర జరిగినటువంటి విశేషాలు. ఐ థింక్ ఇంకా 2 నిమిషాలు ఉంది కాబట్టి ఐ విల్ స్టాప్ హియర్. జై బాబా అండి. రజని గారు. జై బాబా అండి. హలో, చెప్పండి. ఆ 2 నిమిషాలు కూడా చెప్పేమన్నా చెప్పమంటారా? ఓకే, మరి ఒక నిమిషం 2 నిమిషాలు ఎక్కువ పడితే పడుతుంది మరి. ఓకే, ఇంకో చిన్నది చెప్తా, ఇట్ మే టేక్ 2-3 minutes. రజని గారు ఓకేనా? చెప్పండి శారద గారు. జై బాబా. జై బాబా. పద్మా దీవాన్ ఈవిడ పేరు. ఈవిడ 1960లోనే ఇది కూడా జరిగింది. ఆ పద్మా దీవాన్ గారు వాళ్ళ హస్బెండ్ ఖన్వార్ సేన్ దీవాన్, ఆయనతో పాటు వాళ్ళు డెహ్రాడూన్లో ఉంటారు మామూలుగా. వీళ్ళు బాంబేకి వచ్చారట. దేనికోసం వచ్చారు? ఈవిడ అన్నగారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఈ పద్మా దీవాన్ గారి అన్నగారు. ఆయన చెప్పాడట, మీకు కావాలంటే షూటింగ్ చూపిస్తాను అని. అది ఒక 2-3 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది, షూటింగ్ చూడొచ్చు మీరు అని చెప్పాడట. 2 days టైం ఉండేసరికి వీళ్ళ మదర్, ఈవిడ తల్లి, బాబా దర్శనం చేసుకుందాం, మీరు పూనా వెళ్ళి బాబాని దర్శించుకోండి అని చెప్పిందట. ఈ హస్బెండ్ వైఫ్ ఇద్దరు. నేను వీళ్ళు గురుప్రసాద్కి వెళ్ళారు, ఆవిడ చెప్పిందని చెప్పి ఫస్ట్ టైం అనమాట బాబాని చూడటం. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారట, గురుప్రసాద్కి వెళ్ళారు. వెళ్తే
బాబా అడిగారట, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడిగితే, డెహ్రాడూన్ బాబా అని ఆవిడ చెప్పింది. వెంటనే బాబా అన్నారట, కాదు, మీరు డెహ్రాడూన్ నుంచి రాలేదు, మీరు డెహ్రాడూన్ నుంచి ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చారు, అవునా అని అడిగారట. వీళ్ళు ఆశ్చర్యపోయారు కానీ ఇంకా బాబాని వాళ్ళు శాంతం నమ్మలా. అంటే ఆయన మీద అంత ఫెయిత్ రాలేదు. ఇంకా ఆయన ఎలా చెప్పాడు, ఆయనకేం తెలుసు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అనుకున్నారు కానీ ఇంకా బాబా మీద శాంతం వాళ్ళకి విశ్వాసం కలగలేదు. తర్వాత సరే దర్శనం చేసుకున్నారు, కూర్చున్నారు. తర్వాత బాబా అన్నారట, రేపొద్దున రండి, కొంచెం ముందర రండి, అందరికంటేను మనం కాసేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పారట. వీళ్ళు సరే అన్నారు బాబాతోటి. బయటికి రాగానే, గురుప్రసాద్ లోంచి బయటికి రాగానే అనుకుంటున్నారట గార్డెన్ లోనే, ఇంకా బయటికి వెళ్ళలా వాళ్ళు. ఏమనుకున్నారు, మనం బాంబేకి వెళ్ళిపోదాం, రేపు మళ్ళీ ఇక్కడికి రావద్దు, ఎందుకంటే మనకు ఫిలిం షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అని ఏదో మాట్లాడుకుంటున్నారట వైఫ్ హస్బెండ్. ఇంతలోకి గబగబా ఒక అతను వచ్చాట, బాబా పంపించారు అతన్ని. ఎవరనేది చెప్పలేదు ఇక్కడ. అతను ఏం చెప్పాడంటే, బాబా చెప్తున్నారు మీరిద్దరికి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమంటున్నారు, రేపు వచ్చి ఆయన్ని చూడాల్సిన అవసరం లేదంట అని చెప్పారు. చెప్పి ఇంకొక మాట చెప్పాడు, ఏమని, బాబా మిమ్మల్ని వెళ్ళిపోయే ముందర మిసెస్ బాహ్రీ హూ కేమ్ ఫ్రమ్ డెహ్రాడూన్, బాహ్రీ అనే ఆవిడ డెహ్రాడూన్ నుంచి వచ్చిన ఆవిడ, ఒక ఆవిడ ఉంది ఇక్కడ పూనాలో, ఆవిడ్ని కలిసి వెళ్ళండి అని చెప్పారట. బాబా చెప్పమన్నారు మీతోటి అని చెప్పాట అతను. సరే, వీళ్ళకి బాగా తెలుసు ఆవిడ బాహ్రీ, ఎందుకంటే వీళ్ళు డెహ్రాడూనే, ఆవిడ డెహ్రాడూనే. సరే బాబా చెప్పారు వెళ్ళకి కలవమన్నారని చెప్పి వీళ్ళు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి మాటల్లో తెలిసింది ఏంటంటే, వీళ్ళు జరిగిందంతా చెప్పారట, ఇలా దర్శనం చేసుకున్నా ఇలా జరిగింది. ఆవిడ వెంటనే అడవడం మొదలెట్టింట. ఎందుకు ఏడుస్తోంది, ఎందుకు ఇవి సడన్ గా ఏడుస్తోంది ఏమిటి అనుకున్నట్టు వీళ్ళు. అంటే అప్పుడు ఆవిడ కళ్ళు తుడుచుకొని అన్నదట, ఏమని, మీ మీద జాలి పడుతున్నా నేను, మీరు బాంబేకి వెళ్ళిపోవాలనుకున్నారు, బాబా రమ్మని చెప్పాక రేపొద్దున రండి మనం మాట్లాడుకుందాం అని చెప్తే బాంబేకి వెళ్ళిపోదాం అనుకున్నారా? నేను ఎప్పటి నుంచో నేను అలాగ 2 నిమిషాలు నాకు బాబాతో విడిగా కూర్చోవాలని, ఎప్పటి నుంచో మాట్లాడాలని నా మనసులోని కోరిక, అనేక సార్లు అడిగాను కూడాను. మీకు ఇచ్చిన ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు మీరు, మీ కర్మ అని చెప్పిందంట ఆమె. అలాగా బాబా రండి అని చెప్తే వీళ్ళు వెళ్ళిపోదాం అనుకోవడం అది ఆవిడ చెప్పిందట. సరే, ఇంకొక మాట కూడా చెప్తోంది ఆవిడ, ఈ పద్మ దీవాన్ అనే ఆవిడ. ఇప్పుడే ఎవరైతే అన్నాడు రావద్దు అనుకున్నారో వీళ్ళు గురుప్రసాద్ నుంచి బయటకు వచ్చే ముందర వీళ్ళు బాబాని అడిగారట, బాబా నీతో పాటు ఒక ఫోటో తీసుకుంటామని. బాబా సరే అన్నారట. అని బయటికి వెళ్దాం, బయట తీసుకుందాం అన్నారట బాబా. అంటే కాదు మీరు బయటికి రావక్కర్లేదు బాబా, వీళ్ళకి తెలియదు కదా విధేయత అంటే ఏంటో తెలియదు, ఆయన ఏం చెప్తే అది తూచా చేయడం విధేయత. వీళ్ళు ఏం చేశారు, వద్దు బాబా నువ్వు లేవద్దు, ఇక్కడే కూర్చో, మేము ఇక్కడే తీసుకుంటాం అని చెప్పి ఆ హాల్లోనే ఫోటోలు తీసుకున్నారట. తీసుకుంటే తర్వాత వెళ్ళిపోయాక ఆ ఫోటోలు డెవలప్ చేయడానికి ఇస్తే ఒక్కటి కూడా రాలేదట. సో ఇవన్నీ ఆవిడ చెప్పిన విషయాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై చాలా బాబా. చక్కటి సంగతులన్నీ మాతో బాబా విషయాలు షేర్ చేసుకున్నందుకు మీకు మా అందరి తరపున జై మెహర్ బాబా. ధన్యవాదాలు శారద గారు. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా ఆనంద్ కుమార్ గారు, ఒక్క నిమిషం నేను చూస్తాను. సంకీర్తనలో ముందుగా ఆనంద్ కుమార్ గారు పాడతారు, తర్వాత శారద గారు రెడీగా ఉండాలి. అందరూ కొంచెం చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు ఉన్నారా? జై మెహర్ బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. స్వర మెహరని వినిపించునాదం, మెహరని వినిపించునాదం, పరమం
విమలం శుభదం సతతం అతులిత వేదాంత సారం స్వరమే మెహరని వినిపించునాదం మెహరని వినిపించునాదం దృశ్య జగతిలో అదృశ్యముగా నిండిన ఏకైక నాదం నాదపు రూపంగా వేద పునీతంగా దాల్చిన మోహన రూపం ప్రేమతిశయమై ప్రేమకు వశమై ప్రకటితమాయెను మెహరం స్వరమే మెహరని వినిపించునాదం మెహరని వినిపించునాదం దివ్య జీవనము దీనుల సేవకు అమరిన ఆనంద రూపం మౌనపు నాదంగా నాద స్వరూపంగా పలికెను ప్రేమ ప్రవచనం భగవద్వచనం పరిచయమాయెను విరచించెను శ్రీమెహరం స్వరమే మెహరని వినిపించునాదం మెహరని వినిపించునాదం ప్రేమ సంద్రమై అతి సుందరమై వెలసిన ఆనందధామం మెహరాబాదని దివ్య సమాధని అనుభవమాయెను సతతం అమరతిథినియా సందర్శనమే జన్మకు సాఫల్యతయే స్వరమే మెహరని వినిపించునాదం మెహరని వినిపించునాదం అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంకో చరణం ఉందమ్మా, బట్ చిన్న పాటలని అన్నావు కాబట్టి ఒకటి కట్ చేశా. జై మెహర్ బాబా. అవతార్ జై మెహర్ బాబా బాబా అండి. కీ జై. జై బాబా. జై బాబా. చక్కని సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా అండి. చిన్న పాట అన్నందుకు మంచి సంకీర్తన అయినా చిన్న పాట అయినా చాలా చక్కగా పాడి వినిపించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు శారద గారు సంకీర్తన చేస్తారు. తర్వాత లలితా కుమారి గారు రెడీగా ఉండాలి. అందరికి జై జై బాబా మెహర్ అండి. బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా పూనా నగరిలో వెలసిన పాదము పుడమిని నలు దిశల చెలగిన పాదము పూనా నగరిలో వెలసిన పాదము పుడమిని నలు దిశల చెలగిన పాదము పుణ్య నదులను సాకిన పాదము పుణ్య నదులను సాకిన పాదము పునరుద్ధానము సల్పిన పాదము
నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా మెహరాబాదున మసలిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము మెహరాబాదున మసలిన పాదము దైవ సన్నిధిని చూపిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము ప్రేమ సిరులను పంచిన పాదము దివ్య ప్రసాదము నొసగిన పాదము నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా బ్రహ్మాదులు తొలి కొలిచిన పాదము బ్రహ్మనుభవమును ఒసగిడి పాదము బ్రహ్మాదులు తొలి కొలిచిన పాదము బ్రహ్మనుభవమును ఒసగిడి పాదము సురముని గణములు కడిగెడు పాదము సురముని గణములు కడిగెడు పాదము సర్వమంగళము నీ పదయుగళము నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మా శ్రీ మెహరు బాబా పరమాత్మా శ్రీ మెహరు బాబా నీ పద సేవయే భాగ్యమయా అవతార్ మెహర్ బాబా की जय जय बाबा महाराज థ్యాంక్ యూ జై బాబా అండి. చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు లలితా కుమారి గారు సంకీర్తన చేస్తారు. తర్వాత సులోచన రెడీగా ఉండాలి. అందరూ దయచేసి చిన్న పాటలు పాడవలసిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు ఆడంబరమౌ డాంబిక పూజలు బహుదూరము నిజ మానస పూజకు ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా ఆత్మానుభూతియే దివ్యానుభూతిగా సూచించి ఆచరించి ఆచరింపజేయుటే బాబారాక కారణం భక్త కోటి పావనం. దివ్యానుభూతిని బాబా కొంగును
విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదా బాబా కొంగును విడువక బిగిగా నీ జీవితముతో ముడివేయగదా ప్రభు కోరిక పాలించుటే విధిగా ప్రభు కోరిక పాలించుటే విధిగా సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరింపజేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం దివ్యానుభూతిని అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు సులోచన ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత శ్రీకుమార్ గారు, జయశ్రీ గారు రెడీగా ఉండాలి. అందరూ చిన్న చిన్న సంకీర్తనలు చేయాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. జై బాబా అండి. శ్రీకుమార్ గారే కదా. సులోచన పాడాక శ్రీకుమారి గారండి. జై బాబా. ఎవరు పాడాలండి? సులోచన గారు. ఓకే ఓకే. జై బాబా. ఇందాక మిస్ అయింది తను. నేను జై బాబా. మెహర్ బాబాకి అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో ఇది ఒక్క యా ఒక్కటి బాగుంది. ఎంత పెద్ద రాసావు ఇక్కడ. రాసావు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలింతుమురావో మేహర్ అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం జనన మరణములు ఈ ప్రకృతి సహజము సంస్కారరహితం పరమానందభరితం సంస్కారరహితం పరమానందభరితం నీలో నామము చేర్చావా ఓ మేహర్ అవతార మూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. రజనీ గారు జై మెహర్ బాబా అండి. జై బాబా. సులోచన చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత జయశ్రీ రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. భజ భజ మెహరు బాబా భజ భజ మెహరు బాబా భక్త మందార పాహి మాం పాహి భజ భజ మెహరు బాబా త్రిగుణాతీత జగదధినేత త్రిగుణాతీత జగదధినేత సగుణ రూప పరంజ్యోతి పరమాత్మ
భజ భజ మేరు బాబా భజ భజ మేరు బాబా అచ్యుత ఆనంద నిత్య నిరంజన అచ్యుత ఆనంద నిత్య నిరంజన చిత్స్వరూప స్వయంభువం పరబ్రహ్మ భజ భజ మేరు బాబా భక్త మందార పాహి మాం పాహి భజ భజ మేరు బాబా దేవా దేవా దివ్య ప్రభావ దేవా దేవా దివ్య ప్రభావ పావనాత్మ రామ భద్రారాడ్వినూత భజ భజ మేరు బాబా భక్త మందార పాహి మాం పాహి భజ భజ మేరు బాబా. జై బాబా రజని గారు, జై బాబా అందరికి. జై బాబా అండి. జై బాబా అండి శ్రీకుమార్ గారు, చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు జయశ్రీ సంకీర్తన చేస్తుంది. ప్రార్థనలకి విషయాలు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. సదా నిన్ను కోరి చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. సదా నిన్ను కోరి చిదానంద రూపా, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాను నిన్నే, పూజించాను నిన్నే మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. ఆచరించలేను నీ సూక్తులన్నీ, అనుసరించలేను నీ బాటలోనే. ఆచరించలేను నీ సూక్తులన్నీ, అనుసరించలేను నీ బాటలోనే. ఆరాధించినాను ఆరాధించినాను నీ ప్రేమని. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. ప్రేమలోని నీవు మాయలోని నేను, హృదయలోనే ఉన్నా నిన్ను గాంచలేను. ప్రేమలోని నీవు మాయలోని నేను, హృదయలోనే ఉన్నా నిన్ను గాంచలేను. నిన్నే కోరినాను నిన్నే కోరినాను మెహరు దైవమా. మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే మేమంకితం.
మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే మేమంకితం. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా. రజని గారు జై బాబా. జై బాబా జయశ్రీ, చాలా చక్కటి సంకేతాన్ని అందించినందుకు జై మెహర్ బాబా. సంకీర్తనలు ఇక్కడితో ముగిశాయండి. ప్రార్థనలు చేసుకుందాం. విశాలి బాబాకి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. జై జై బాబా. బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వదిగార్, సర్వ పోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేల. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరు నువ్వు చూడజాల. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు మూడు లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవల కూడా నున్నావు. అగోచరుడవు, స్వతంత్రుడు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు, సర్వజయాళుడవు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురు మజ్దా, ప్రియతముడైన భగవంతుడు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇలా ఇల్లల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన పలికిని ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వత్తమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోష నిందలకు మేము పశ్చాత్తాపపడుతున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పళ్ళకు నాశనమనుగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధివగు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్నాం.
మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాం. దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకు నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయం చేయి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. చక్కగా ప్రార్థన చేసినందుకు జై మేర్ బాబా. ఇప్పుడు 2 నిమిషాలు ప్రకాశ్రావు గారు నామం చేస్తారు. అనంతరం 1 నిమిషం మౌనం. ఆ తర్వాత అరుణారవీంద్ర గారు ప్రభువుకి హారతిస్తారు. జై బాబా అండి. ప్రకాశ్రావు గారు. ప్రకాశ్రావు గారు జై బాబా. జై బాబా జై బాబా. జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మా अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. అవతార్ మెహే బాబా కీ జై. 1 నిమిషం మౌనం. అనంతరం ప్రభుకి హారతిద్దాం. జై బాబా. అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా అండి. అరుణ గారు మెహర్ బాబాకి హారతి పాడండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। देवाति देवा प्रेम स्वभावा प्रभु मेहर बाबा प्रियतमा मन सुहारति दे। प्रियतमा मन सुहारति दे। देवादिदेवा प्रेम स्वभावा प्रभु मेहर बाबा प्रियतमा मन सुहारति दे। प्रियतमा मन सुहारति दे। प्रेम ज्योति मा హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వేడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే। ప్రియతమా మనసు హారతి దే। దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే।
ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి. చక్కటి హారతితో ఈ రోజు ఈ సహవాసం ముగిసింది. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. మళ్ళీ రేపు సాయంత్రం ఈ దర్బార్లో కలుద్దాం. జై బాబా అండి అందరికి. జై జై బాబా బాబా అండి అందరికీ అందరికీ జై జయ బాబా. మేర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ జై బాబా. మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జయ మేర్ బాబా.